నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి ఎస్ఐ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీ పోలీస్ నుంచి మనకు కూడా రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో మీకు చెప్తాను. అంతేకాకుండా నోటిఫికేషన్ డౌన్లోడ్ ప్రాసెస్ కానీ లేదా అప్లికేషన్ ప్రాసెస్ కానీ వీడియో లాస్ట్లో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్డేట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు ఈ అప్డేట్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అనేవి ఆన్లైన్లో మన ప్లాట్ఫామ్ మీద అవైలబుల్గా ఉంటుంది. చూడండి మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 5/3/2024 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకి 4187 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయండి. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి రీసెంట్ డేస్లో మనకి ఇది వచ్చేసి చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. అది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఎస్ఎస్సి అంటే మనకి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి has given a notification for the conducting of computer based examination for the recruitment of sub inspector SI in Delhi Police and Central Armed Police Force CAPF examination 2024. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply online. అని ఏం చెప్తున్నారంటే మనకి ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేయండి అయితే క్లియర్గా చెప్తున్నారు. మీరైతే ఇది ఒకసారి ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఎందులోనే ఉంటుంది. అంటే చూడండి మనకి అప్లికేషన్ ఫీ మీరు 100 రూపాయలు ఫీ పేమెంట్ చేస్తే సరిపోతుందండి. అది కూడా జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ, లేదా ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీ వాళ్ళు అయినా సరే, మైనారిటీ వాళ్ళు అయినా సరే మీరు ఏమాత్రం ఫీ పేమెంట్ అనేది చేయని అవసరం లేదు. మీరు మామూలుగా మీ క్యాస్ట్ రిజర్వేషన్ బేస్డ్ మీద మీరైతే నార్మల్గా అప్లై చేసేసుకోవచ్చండి. అండ్ పేమెంట్ కూడా వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ పే దేని ద్వారానే మీరైతే చెల్లించవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మనకి ఈరోజే స్టార్ట్ అయిందండి. 4/3/2024 అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 28/3/2024 మనకి దగ్గరగా 25 డేస్ అయితే టైం ఇచ్చారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మన ఛానల్లో లింక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఆ లింక్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి అన్ని రకాల అప్డేట్స్ అయితే ఇచ్చారండి. ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్ మనకి ఎడిట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది, ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరికైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో మిస్టేక్స్ వస్తాయో వారైతే ఈ అప్డేట్ అయితే క్లియర్గా చూడాలి. ఇక్కడ ఏంటంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎడిట్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. 30/3/2024 నుంచి 31/3/2024 మనకి 2 డేస్ అయితే టైం ఇచ్చారు. ఈ 2 డేస్లో మీరైతే మనకి అప్లికేషన్ అనేది ఎడిటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీరైతే దానికి సంబంధించి లింక్ కూడా మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి. అండ్ ఎగ్జామినేషన్ అనేది మనకి సిలబస్ ఏంటి అనేది మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 సంవత్సరాలు. అండ్ ఇక్కడైతే మనకి వితౌట్ ఏజ్ రిలాక్సేషన్ అండి. ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందో వారైతే ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 3 సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వారికి వచ్చేసి మనకి మొత్తం 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్ క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఎనీ డిగ్రీ. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఏ డిగ్రీ అయినా సరే మీరు కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అది బీటెక్, ఎంటెక్, బీఈ నార్మల్ డిగ్రీయా లేదా బీఎస్సీ కంప్యూటర్సా ఇలా అని ఏం మెన్షన్ చేయలేదండి. మీకు ఏ డిగ్రీ ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఫాలో అవ్వండి. ఎనీ డిగ్రీ అని అయితే చెప్తున్నారు. ఎవరైతే మీ డిగ్రీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. దానివల్ల వారికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ మీ నుంచి ఒక హెల్ప్ అనేది అవుతుంది. చూడండి మనకి ఫిజికల్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. హైట్ ఎంత ఉండాలి, ఎవరెవరు ఏమేమి కేటగిరీలో హైట్ ఎంత ఉండాలో క్లియర్గా ఇచ్చారు. అంతేకాకుండా చెస్ట్ ఎంత ఉండాలి, చెస్ట్ వితౌట్ ఎంత ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలో కూడా మనకి క్లియర్గా ఒక టేబులర్ రూపంలో నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈ అప్డేట్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి హైట్ తగ్గ వెయిట్ అయితే మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో 100 మీటర్స్ అనేది 16 సెకండ్స్లో అయితే రన్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఇలానే మనకి చాలా అప్డేట్ అయితే ఇచ్చారు. మీరైతే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి అయితే నేనేం చెప్పట్లేదు ఈ వీడియోలో. జస్ట్ నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో జస్ట్ మీకు షార్ట్ నోటిఫికేషన్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూస్తున్నట్లయితే ఢిల్లీ పోలీస్ మేల్కి సంబంధించి 125 వేకెన్సీ అండ్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్కి సంబంధించి 61 వేకెన్సీ. అండ్ ఎవరైతే సిఏపిఎఫ్కి అప్లై చేసుకోవాలనుకుంటారో సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీకి అండ్ దానికి వచ్చేసి మీరు 4000 వేకెన్సీ అయితే ఉన్నాయి. మీరైతే ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్లో మీ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకొని ఆఫ్టర్ మీ అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మీరు పేమెంట్ కూడా అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నేను చూడండి, మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుందండి. అది కూడా నేను వైలెట్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ లింక్ని క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మీరు ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాల్సి ఉంటుందండి. ఎవరైతే ఇంతవరకు ఎస్ఎస్సికి అప్లై చేయలేదో, అంటే ఎనీ నోటిఫికేషన్ అండి, ఎస్ఎస్సిలో మీరు రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని దానికి ఓటీపీ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మాత్రమే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటారో వారైతే ఇక్కడ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్ గురించి కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ తెలుసుకోవాలనుకుంటారో వారికి ఇక్కడ క్లియర్గా లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడుతుంటాను. అండ్ చూడండి, మనకి నోటిఫికేషన్ ఎవరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో వారికి వచ్చేసి నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మీకు డీటెయిల్ నోటిఫికేషన్, అంటే మీకు శాలరీ ఎంత ఇస్తారు, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు క్లియర్ కట్గా మనకి నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేస్తారు. అండ్ ఆ నోటిఫికేషన్ వచ్చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇదేంటంటే ఎస్ఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటారో, రిజల్ట్స్ కానీ లేదా అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ ఏ అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి లింక్ వచ్చేసి అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్స్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకే డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానివల్ల నేను రిప్లై అయితే ఇస్తాను. మీకే డౌట్ ఉన్నా సరే, అప్కమింగ్ నోటిఫికేషన్ కానీ లేదా జాబ్ ప్రొఫైల్స్ కానీ ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, మీకైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.